మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో, అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందరనే కదా వెళ్ళింది, తిరుపతి కొండ ఎక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా. 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ, ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ, ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఇవాళ ఏమంటాడు, 100 రోజుల పేర్లంట, దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట. అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి. అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్ని ఒకటి చెప్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇదిగో నా మీద తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమందరం చెప్తున్నాం, ప్రజలందరూ చెప్తున్నారు, మాకు మతాలు కులాలు ఏం లేవు, అది కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం, ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం. పరిశీలన చేసుకుంటా అంటే రాష్ట్రం మొత్తం కూడా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి అని చెబితే మీరు ఎందుకు ప్రజల మాట తిరస్కరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పడుతున్నారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోవాలని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేసేలాగా అంటే మీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి దేవాలయాలను కూడా అపవిత్రం చేస్తే ఒక ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి భారతదేశంలో 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వమే. ఆ కూటమి ప్రభుత్వానికి లెజిస్లేటివ్ నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకూడదా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం
పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో ఆ వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి, ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, ఓకే, బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి? ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీయ గారు ఎందుకు వెళ్ళటం లేదు? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకెళ్ళటం లేదు మీరు? అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం. ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు, మన అన్ని ఛానల్లో చూసాం. చెప్పులతో వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తే చూసాం.